హాయ్ అండి అందరికీ. నేను మీ వినయ్ కుమార్. ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు. భారతదేశంలోనే అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే 2023-24 సెన్సెస్ ప్రకారం అయితే తేలుతుందనమాట. మనకు తెలుసు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ అదే జనాభా గణన అయితే చేస్తారనమాట. కానీ లాస్ట్ 2021లో జరగాల్సి ఉంది. అప్పుడు COVID-19 వల్ల అయితే దీన్ని జరపలేదనమాట. దాని తర్వాత 2023-24లో అయితే మనకి పీరియాడిక్ లేబల్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి ఇది సెన్సస్ చేసిందనమాట అనఫిషియల్ గా. ఈ సెన్సస్ ప్రకారం ఇది ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అయితే పేర్కొంది. ఎక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా అయితే మిజోరం 98% అయితే చూపిస్తుంది అనమాట. మన రాష్ట్రానికి అయితే 72% అయితే చూపిస్తుంది అనమాట. అదే తెలంగాణ చూసినట్లయితే 77% లో ఉంది అరౌండ్. సో ఇక్కడ చూసినట్లయితే మన కాడికి పేద దేశాలు, మన కాడికి ఇన్స్టేబుల్ గా ఉన్న దేశాలు అక్షరాస్యతలో చాలా ముందున్నాయి మనతో పోలిస్తే. కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు భారతదేశం యొక్క సగటు అక్షరాస్యత చూసినట్లయితే ఈ రోజు 80% ఉంది. అంటే సగటు అక్షరాస్యత కంటే మనం 8% ఇంకా కిందే ఉన్నాం అనమాట. ఎందుకు ఈ ల్యాగ్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ లో వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అనేవి క్లియర్ గా చెప్పుకుందాం. మనకు తెలుసు మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కలిసి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటాల ఫలితంగానే 1953లో అయితే ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్ గా వచ్చిందనమాట. సపరేట్ స్టేట్ గా వచ్చిన తర్వాత మళ్ళీ 1956లో తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ గా కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ గా వేరపడింది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రోజుల్లో 1951లో ఫస్ట్ టైం వచ్చేసి మన దేశంలో సెన్సెస్ అయితే నిర్వహించారు. అప్పుడు మనకు తెలుసు కదా, అప్పుడు ఇప్పుడున్నట్టు మ్యాప్ ఉండదు కాదు, చాలా స్టేట్స్ కలిపి ఒకే స్టేట్ గా మెర్జ్ అయి ఉండదు అనమాట. ఓకే, డిఫరెంట్ ప్రెసిడెన్సీస్ లాగా. అప్పుడు మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం కాబట్టి పర్ఫెక్ట్ మన దగ్గర అయితే లేదనమాట, అంటే ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు. దాని తర్వాత 1961 సర్వే ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ వచ్చేసి 21% ఉందన్నమాట. అంటే ప్రతి 100 మందిలో కేవలం 21 మందికే చదవడం, రాయడం మాతృభాషలో వచ్చు, అంటే తెలుగులో వచ్చు అనమాట. ఇంగ్లీషు ఇతర భాషను పక్కన పెడితే కేవలం తెలుగులో అయితే 21% మందికే వచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు ఆ రోజుల్లో భారతదేశం యొక్క సగటు అక్షరాస్యత వచ్చేసి 28%, మన ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు అక్షరాస్యత వచ్చేసి 21% గా ఉందన్నమాట. మనకు భారతదేశంకి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం యొక్క సగటు 18% ఉంది. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఒక 10% పెరిగి అది 28% అయితే వెళ్ళింది అనమాట. సో ఫస్ట్ టైం సెన్సస్ చేసినప్పుడు 1961లో ఆంధ్రప్రదేశ్కి గాను 21% అయితే అక్షరాస్యత వచ్చింది. దాని తర్వాత సుమారు 1990 వరకు అయితే మన అక్షరాస్యత వచ్చేసి చాలా నిదానంగా గడిచింది అనమాట, నిదానంగా పెరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే 2000 సంవత్సరం వరకు కూడా మన అక్షరాస్యత భారతదేశంతో కంపేర్ చేస్తే చాలా నిదానంగానే గ్రో అయింది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ లో మనం వచ్చేసి తమిళనాడు నుంచి వెళ్ళిపోయాం, తెలంగాణ వచ్చేసి నిజాం పాలన ఉన్నదనమాట. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ డిఫరెంట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. వాళ్ళకి వచ్చేసి అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూగా ఉన్నది. వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా యాక్సెస్ ఉండేది కాదు ఇనిషియల్ డేస్ లో. బట్ తెలంగాణతో కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్ కి ఒక లెవెల్ కి అయితే కొంచెం యాక్సెస్ ఉండేది అనమాట. కొన్ని సిటీస్ లో లైక్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇట్లాంటి సిటీస్ లో ఎడ్యుకేషన్ కి యాక్సెస్ ఉండేది. బట్ నార్మల్ విలేజెస్ లో అయితే 90% మందికి యాక్సెస్ అయితే ఉండేది కాదనమాట. సో ఆ టైంలో సుమారు 1960 నుంచి 1990 వరకు ఈ మధ్య టైం పీరియడ్ లో చూసినట్లయితే ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ అయితే ఎడ్యుకేషన్ లో చాలా ముందుకెళ్ళాయన్నమాట. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్, వాళ్ళు స్టడీస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టింది అనమాట గవర్నమెంట్. మనకి చూసినట్లయితే సుమారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తమిళనాడు మన లిటరసీ రేటు ఇంచుమించుగా ఒకటేలా ఉండేది. కానీ తమిళనాడులో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మార్పులు తీసుకురావడం వల్ల తమిళనాడు అయితే చాలా ముందుకెళ్ళింది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మిడ్ డే మీల్ అనే స్కీమ్ ఉందన్నమాట. ఈ స్కీమ్ ద్వారానే తమిళనాడు, కేరళ గవర్నమెంట్స్ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్లనే వాళ్ళ లిటరసీ రేటు చాలా ముందుకు వెళ్ళింది. మనకైతే ఒక కోట్ ఉందన్నమాట, ఆకలితో చదువుకోలేమని. అంటే ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అతనికి చదువుకోవాలనే ధ్యాసే ఉండదు, అతను ఆహారం సంపాదించి ఆకలి తీర్చుకోవడానికి మీద శ్రద్ధ చూపిస్తాడనమాట. సో దీన్ని గ్రహించిన మన ప్రభుత్వం 2003 నుంచి మిడ్ డే మీల్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది అనమాట. అంటే 2003 వరకు మన ప్రభుత్వ పాఠశాలలో
మిడ్ డే మీల్ స్కీమ్ అనేది లేదు. అదే మనం తమిళనాడు చూసుకున్నట్లయితే 1982లోనే మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొచ్చారు. వీళ్ళు సుమారు మనకంటే 20 సంవత్సరాలు ముందు ఉండడం వల్ల మిగతా స్టేట్స్ కొంచెం ముందుగా వెళ్ళాయి అనమాట. సో 2003 నుంచి మనం 2011 నెక్స్ట్ సెన్సస్ వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో లిటరసీ రేటు చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. అప్పుడు సుమారు 56% ఉంటే దాని తర్వాత 68% వరకు ఇంక్రిమెంట్ అయింది. ఎందుకు ఇంక్రిమెంట్ అయిందంటే చాలా మంది పూర్ పీపుల్ పిల్లలను అయితే బడికి పంపించడం మొదలు పెట్టారనమాట. అంతేకాదు అంతకంటే ముందు చాలా మందికి అవేర్నెస్ ఉండేది కాదు, చైల్డ్ లేబర్ ఎక్కువగా ఉండేది. ఆడపిల్లలు అయితే చాలా మంది చదివించే వాళ్ళు కాదు, ఒకవేళ చదివించినా కానీ చైల్డ్ మ్యారేజెస్ చేయడం వల్ల అయితే వాళ్ళ మధ్యలోనే డిస్కంటిన్యూట్ అయ్యేవాళ్ళు అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ ముందు డికేట్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎడ్యుకేషన్ స్కూల్స్ లో చేరే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. కానీ పెరిగినా కానీ మనం వెనకబడి ఉండడానికి ప్రధాన కారణం వచ్చేసి డ్రాప్ అవుట్స్ అనమాట. అంటే చాలా మంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రిజిస్టర్ అవుతున్నారు, బట్ వాళ్ళు ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేయకుండా మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు అనమాట మన వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే. సో ఈ విధంగా డ్రాప్ అవుట్ అవ్వకుండా మనం అయితే తగిన జాగ్రత్తలు తగిన చర్యలు దానికి కావాల్సిన స్కీమ్స్ అయితే తీసుకురావాలి. ఎలాగైతే ఒక మిడ్ డే మీల్ స్కీము చాలా మంది విద్యార్థుల్ని స్కూల్ వైపు చూసే విధంగా చేసిందో అలాగే ఇంకా మంచి మంచి అభివృద్ధి స్కీమ్స్ తీసుకొచ్చి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండేటట్టు చూడాలన్నమాట. ఇప్పుడు భారతదేశంలోనే లాస్ట్ లో ఉంది. ఇది కొంచెం బాధాకరమైన విషయం, కానీ ఫ్యూచర్ లో ఇలా ఉండకూడదని చూద్దాం. ఇంకొక విషయం చూసినట్లయితే మనం ఫస్ట్ మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మిగతా స్టేట్స్ వాళ్ళ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా మెయిన్ గా ఇరిగేషన్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది. అందుకని ఇప్పుడు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే వాటర్ ప్రాబ్లం కొంచెం తక్కువ, వాటర్ కి సంబంధించిన ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు పంట భూమి ఎక్కువ ఉందన్నమాట. సో మనం ఈ ఎడ్యుకేషనల్ ఈ వేలో అయితే కొంచెం లాగ్ అయ్యాం. అంతేకాదు మనకి 1990 తర్వాత అండ్ 2000 తర్వాత మనకు చెప్పాం కదా ఎడ్యుకేషన్ పెరిగిందని. దీన్ని పెరగడానికి ఒక మెయిన్ రీజన్ కూడా హైదరాబాద్ అనమాట. అప్పుడే హైదరాబాద్ లో ఐటీ భూమి అయితే మొదలైంది. సో అందరు ఏమనుకున్నారంటే మా పిల్లలకి ఈ రోజు చదువు చెప్పిస్తే రేపు వీళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనలు అయితే అందరూ పాఠశాలకు పంపించడం మొదలు పెట్టారనమాట. సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ చాలా విషయాల్లో వెనకబడి ఉంది మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే. వెనకబడి ఉంది ఇన్ ద సెన్స్ లిటరసీ రేట్ లో మట్టుకే మిగతా చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఎంతో మంది గొప్ప ఇంజనీర్స్ ని, డాక్టర్స్ ని, ఐఏఎస్ ఆఫీసర్స్ ని, సైంటిస్టులను అయితే ఇచ్చింది. సో ఇటువంటి విషయాల్లో అయితే ఆంధ్ర అసలు తగ్గేదే లేదనమాట. కానీ ఇంకా రూరల్ ఏరియాస్ లో చాలా ట్రైబల్ విలేజెస్ లో రిమోట్ ఏరియాస్ లో అయితే మినిమం ప్రైమరీ ఎడ్యుకేషన్ కి యాక్సెస్ లేదు. దాన్ని మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా నాకైతే చెప్పండి, నేను వచ్చేసి దాని మీద కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.